హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి గుడివాడ. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవేంటో తెలిసిపోతున్నాయి కదా, సో చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి కదా. సో సేమ్ ఫీలింగ్ నాది కూడా అండి. ఈరోజు నేనైతే ఈ వీడియోలో చింతకాయ తొక్కు ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూపిస్తాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో చింతకాయలు తీసుకున్నప్పుడు వాటికి పుల్లలు ఉంటాయి కదా, అవి మధ్యలో అవన్నీ తీసేసుకోవాలన్నమాట. చింతకాయలు ఎంతైతే తీసుకుంటామో దానికి తగినంతగా టమాటాలు తీసుకోవాలన్నమాట. సో ఆ టమాటాలు చింతకాయలు మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేనైతే మా అత్తయ్య ఇలా చేసేలోపు ఒక్కసారి అలా వీడియో తీసేసుకుని వెళ్ళి నిద్రపోయి లేచేసరికి మా అత్తయ్య చింతకాయ తొక్కు కూడా రెడీ చేసేసింది అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట మనతో. నవ్వుకున్నాను లేచాక. అసలు వీడియో తీద్దాం అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో ఇలా అయిపోయిందనమాట. అట్లుంటదమ్మా మనతోని. మా అత్తయ్య చింతకాయ తొక్కు రెడీ చేసింది. లాస్ట్‌కి జాడీలో కూడా పెడుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.